2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ పాండిచ్చేరి, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి లక్షద్వీపులు, ఆప్షన్ డి ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లక్షద్వీపులు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్లో అక్షరాస్యత రేటు సుమారు 91.85 ఉంది. ఇది ఈ ప్రాంతాన్ని అక్షరాస్యతలో అత్యున్నతంగా నిలిచేలా చేస్తుంది. పద్మశ్రీ పురస్కారం పొందిన ఎస్ఎస్ రాజమౌళిని ఏ రాష్ట్రం ప్రమోట్ చేసింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎస్ రాజమౌళిని పద్మశ్రీ అవార్డుకి ప్రమోట్ చేసింది. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి శ్రీహరికోట, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి బెంగుళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బెంగళూరు. బెంగళూరులో యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం యుఆర్ఎస్సి భారతీయ ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన కేంద్రం ఇది. గతంలో దీన్ని ఇస్రో ఉపగ్రహ కేంద్రం అనేవారు. 1972వ సంవత్సరంలో బెంగళూరులోని పిన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఐఎస్ఎస్పి పేరుతో దీన్ని స్థాపించారు. మాజీ ఇస్రో చైర్మన్, ఐఎస్ఏసి వ్యవస్థాపక డైరెక్టర్ అయిన డాక్టర్ ఉడిపి రామచంద్రరావు పేరు మీద 2018 ఏప్రిల్ 2న దీని పేరు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సిగా మార్చారు. బెంగళూరులోని విమానాపురంలో ఉన్న ఈ కేంద్రం తన 100వ ఉపగ్రహాన్ని 2018 జనవరి 12న తయారు చేసి ప్రయోగించింది. ఈ కేంద్రం తయారు చేసిన ఉపగ్రహాల్లో ఐఎన్ఎస్ఏటి, ఐఆర్ఎస్, జిఎస్ఏటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. యుఆర్ఎస్సి గొడుగు కింద ఉన్న సంస్థలలో ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్ ఎల్ఈఓఎస్ ప్రయోగశాల, ఇస్రో శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఐఎస్ఐటిఈ ఉన్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి పైలట్ రహిత యుద్ధ విమానం ఏది? ఆప్షన్ ఏ నిషాంత్, ఆప్షన్ బి మిరేజ్, ఆప్షన్ సి జాగ్వార్, ఆప్షన్ డి రాఫెల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిశాంత్. నిశాంత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి పైలట్ రహిత యుద్ధ విమానం. నిశాంత్ అనేది భారతదేశం రూపొందించిన ప్రహారీ రహిత వాహక యంత్రం, యుఏవి అయినా అది యుద్ధ విమానం కాదు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి పైలట్ రహిత యుద్ధ విమానం రుస్తమ్ అని పిలువబడుతుంది. రుస్తమ్ యుఏవిను భారతదేశంలో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ రూపొందించింది. ప్రపంచంలో తొలి రోబోటిక్ బ్యాంక్ అయిన మిజోహా బ్యాంక్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జపాన్. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఆప్షన్ ఏ 2 నుంచి 3 లీటర్లు, ఆప్షన్ బి 5 నుంచి 6 లీటర్లు, ఆప్షన్ సి 7 నుంచి 8 లీటర్లు, ఆప్షన్ డి 8 నుంచి 9 లీటర్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2-3 లీటర్లు. కిడ్నీ ఆరోగ్యంగా కాపాడుకోవడానికి రోజుకు సుమారు 2-3 లీటర్లు అంటే 8-12 గ్లాసుల నీరు తాగడం మంచిది. కానీ ప్రతి ఒక్కరి అవసరాలు వేరుగా ఉండొచ్చు మరియు వయస్సు, శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి వంటి అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి. నిర్దిష్టంగా ఎన్ని లీటర్లు నీరు తాగాలో తెలుసుకోవాలంటే ఒక వైద్యుని సంప్రదించడం మంచిది. అయితే నీరు తగినంతగా తాగడం మూత్ర మార్గం ద్వారా విషతుల్యాలను బయటకు పంపించడం కిడ్నీలకు సరిగ్గా పనిచేయడానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది 2-3 లీటర్లు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి మనిషి కూడా. ఎక్కువ తాగాలి అనుకునే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి తీసుకుంటే చాలా మంచిది, ఉత్తమం కూడా.